నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నన్ను రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపుని ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసిన జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభ్మ అంటూ కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో, నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారా అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఇంతకు నా ఆలోచన కరెక్టేనా, దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా, లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నీ చిత్తం అని బయలుదేరి వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గరికి పిలిచా, ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గరికి పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను. చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరేమనుకోవద్దు, ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏమి లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్. అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు. నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత
కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం, కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందారు, పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాల, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాల. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుడినా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసిన ఆయనకే, నేను చేసిన ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడేంది? ఉన్నట్టు మాట్లాడుతున్నా. స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని ఇక నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా, లేకిలో కొనసాగుతా, మన పందిగాని బురద దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చింది, ఎగురుకుంటూ ప్రార్థన చేసింది అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు రా అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాడిని ప్రేరేపించావా? గద్దించావా? వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇస్తున్నా. మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులు ఎత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు, అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు, అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు.